అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ రుణానుబంధ రూపేణ. రచయిత టేకుమల్ల వెంకటప్పయ్య గారు. ఇక కథలోకి వెళితే, సమయం రాత్రి 3 గంటలు. తమ్ముడు మరదలు ఢిల్లీ వెళ్ళాలంటే ఎయిర్పోర్ట్లో దింపి తిరిగి వస్తున్నాడు శేఖరు. చలికాలం కావడం వల్ల మంచు దట్టంగా ఉంది. కారు గిండి ఏరియా దాటి సైదాపేట వైపు సాగిపోతోంది. తమ్ముడు అన్న మాటలు గుర్తొచ్చి నవ్వుకున్నాడు. ఫ్లైట్ ఎక్కబోయే ముందు, అన్నయ్య, మేము ఢిల్లీ నుండి అమెరికా వెళ్తే మళ్ళీ 4-5 సంవత్సరాలకు కానీ తిరిగి రాము. ఈలోపు మీరు పిల్లల ప్రయత్నం చేయండి. ఇప్పటికే మీ పెళ్ళై 6 ఏళ్ళు దాటింది. ఈ రోజుల్లో సరోగసి, ఆర్టిఫిషియల్ లాంటి ఎన్నో సదుపాయాలున్నాయి. ఏది కాదంటే ఎవరన్నా అనాథ అబ్బాయిని తెచ్చి పెంచుకోండి అని గట్టిగా చెప్పాడు. కారు టర్నింగ్ తిరుగుతుండగా ఎదురుగా ఒక తెల్ల కారు 4 తలుపులు బార్లా తెరుచుకొని రోడ్డు మీద అడ్డంగా తిరిగి ఉంది. సడన్ బ్రేక్ వేయకపోతే ప్రమాదం జరిగేదే. పైగా డేంజరస్ కర్వ్ అన్న బోర్డు కూడా అక్కడ ఉంది. సమయం 3:15. ఎక్కడా పిట్ట పురుగు కూడా రోడ్డు మీద లేదు. పైగా మంచు కురుస్తోంది. క్రిందికి దిగి చూసిన శేఖర్కు కాళ్ళు వణికాయి. డ్రైవర్ సీటు వైపు నుండి ముందు డ్రైవరు, వెనక వైపు ఒక స్త్రీ సగం నేల మీద సగం కారులో ఉండి రక్తసిక్తమై ఉన్నారు. ప్రాణం ఎప్పుడో పోయినట్టుంది. ఎడమవైపు ముందు సీట్లో ఒక వ్యక్తి కారులో భయంకర గాయాలతో మూలుగుతున్నాడు. కాలు ఇంజన్ లోపలికి వెళ్ళి నుజ్జునుజ్జయ్యింది. వెనకవైపు సీటు నుండి ఒక 5-6 ఏళ్ల పిల్లవాడు రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు. తలపై గాయాల కారణంగా రక్తం కారిపోతున్నది. చేతులు కాళ్ళు ఆడిస్తున్నాడు. యాక్సిడెంట్ జరిగి 2-3 గంటలై ఉండవచ్చు. వెంటనే ఆ పిల్లవాడిని ఎత్తుకొని తన కారు వెనక సీట్లో పడుకోబెట్టాడు. అతని దగ్గరకు వెళితే జేబులోని పర్సు, ఆధార్, పాన్ వంటివి నేల మీద పడి ఉన్నాయి. పాకెట్లో నుంచే కంగారుగా సీతా సీతా అంటూ గావు కేకలు పెట్టాడు. ఆమె బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ తలుపు తీసి, ఏమిటా అరుపులు? ప్రక్క అపార్ట్మెంట్ వాళ్ళు కూడా లేచి ఉంటారు మీ అరుపులతో అంటూ ఎత్తుకున్న బిడ్డ రక్తం చారలను చూసి నివ్వెరపోయింది. ఎవరబ్బాయి వీడు? ఏమైంది? రక్తమేంటి? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. శేఖర్ మాత్రం ఏమీ మాట్లాడకుండా లోపలికి తీసుకుపోయి బెడ్ మీద పడుకోబెట్టి, గొడవ చేయకు అని సైగ చేసి జరిగినదంతా బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళి చెప్పాడు. సీత గుండెల మీద చేతులేసుకొని, ఏమన్నా పోలీస్ గొడవలు అవి అవుతాయేమో, నాకు భయంగా ఉంది. వీడు దేవుడిచ్చిన కొడుకుగా భావించు. కలిసొచ్చే వేళ నడిచొచ్చే కొడుకులు పుట్టడం అంటే ఇదే. ఎంత అందంగా ఉన్నాడో చూడు అని ఆమెకు తెలియకుండా మెడలో ఉన్న సిలువ గొలుసు తీసి జేబులో వేసుకున్నాడు. శేఖర్ ఫ్యామిలీ డాక్టర్ను పిలిచి, మా చుట్టాల అబ్బాయి స్కూటర్ మీద నుంచి పడిపోయాడు అని చెప్పి వైద్యం చేయించాడు. డాక్టర్ ఏమీ అనకుండా చివర్లో దెబ్బ తగిలిన 3 గంటలకా వైద్యం, ఈలోపు ఆ అబ్బాయికి ఏమైనా అయితే అని. యాక్సిడెంట్ వలన కలిగిన షాక్ వల్ల ఇతనికి మాట రావడం లేదు, అందుకే అలా ఉన్నాడు. ఒకసారి ఎంఆర్ఐ స్కానింగ్ తీయించండి అని చెప్పి పేరు అడిగాడు. శేఖర్ ఏమి చెప్పాలో తెలియక దేవి ప్రసాద్ అనేశాడు. మధ్యాహ్నం సమయంలో వచ్చి చూశాక మెదడులో బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల మాట రాలేదు. నిదానంగా వస్తుంది, భయం లేదు, స్పీచ్ థెరపీ చేయించండి అన్నాడు. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తూనే, సీత, మనకు హైదరాబాదు ట్రాన్స్ఫర్ అయ్యింది. 4 రోజుల్లో అక్కడ రిపోర్ట్ చేయాలి అంటూ కాఫీ తాగుతూ పేపర్ తెరిచాడు. సైదాపేటలో ఘోర కారు ప్రమాదం అని వివరాలు ఇచ్చారు. చనిపోయిన వారి ఫోటోలు అవి వేశారు. శేఖర్ ఆ పేపర్ను సీత కంటబడకుండా అత్యంత భద్రంగా బీరువాలో పెడుతూ దానితో పాటు పిల్లాడి మెడలో ఉన్న సిలువ గొలుసు తీసి లోపల జాగ్రత్తగా పెట్టాడు. కాలచక్రం ఎవరికోసమూ ఆగదు. 20 వసంతాలు గిర్రున తిరిగాయి. దేవి ప్రసాద్ ఎస్బీఐలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. నాన్న, నేను వచ్చే సోమవారం డ్యూటీలో చేరుతున్నాను. చెన్నైలో పోస్టింగ్ అన్న మాటకు ఉలిక్కి పడ్డాడు శేఖరు. చాలా సంతోషం. చెన్నైలో ఏ ఏరియా బాబు అన్న మాటకు సైదాపేట నాన్న అన్నాడు. మరోసారి తెలియని భయం ఆవహించింది. జాగ్రత్త, బయట ఎక్కడా తిరక్కు, టైం కాగానే రూమ్కు వచ్చేయి, అన్ని జాగ్రత్తలకు దేవి నవ్వుకున్నాడు. ఫ్రెండ్స్ సాయంతో పీజీలో చేరిన దేవి అక్కడి అన్నం సాంబారు గొడవకు మొహం మొత్తి వండుకొని తినడం ఉత్తమమని అనుకొని ఒక ఆదివారం ఇంటి వేటకై బయలుదేరాడు. తిరిగి అడయార్ ఏరియా చేరుకున్నాడు. ఆనంద భవన్లో టిఫిన్ చేసి
నిదానంగా ఎలాగైనా రూమ్ సంపాదించాలని తిరుగుతున్నాడు. పద్మప్రియ హాస్పిటల్ ప్రక్కన పెద్ద పెద్ద ఇల్లు ఉండడంతో ఆ లైన్లో ఒక ఇంటి ముందు ఆగాడు. టూలెట్ బోర్డు అయితే లేదు, కానీ చాలా పెద్దదా ఇల్లు. లోపల ముందు భాగంలో చిన్న ఫౌంటైన్ లాంటిది ఉండడం చూసి కొంచెం తికమక పడ్డాడు. అక్కడి పరిసరాలు బాగా పరిచితం అన్నట్టు అనిపించి గేటు తీసుకొని లోపలికి వెళ్ళాడు. ఫౌంటైన్లో చేపలు ఉండడంతో ఒక చిన్న కర్ర ముక్క తీసుకొని దానితో నీళ్లను తిప్పుతూ ఆడుకుంటున్నాడు. ఇంతలో వీల్ చైర్లో ఒక వ్యక్తి వచ్చాడు. వయసు సుమారు 55 నుండి 60 ఉండొచ్చు. పెద్ద తెల్ల గడ్డం ఉంది. ఎవరు కావాలి బాబు అన్నాడు. వెంటనే పైకి మడచిన షర్టు చేతులను క్రిందికి దించి కర్చీఫ్తో తుడుచుకుంటూ అతన్ని చూడగానే ఎప్పుడో చూసినట్టు పరిచయం ఉన్నట్టు అనిపించింది. తన గాబరాను దాచి, సార్, ఇక్కడ రెంట్కిచ్చే రూమ్లు ఏమైనా ఉన్నాయా? అందుకే వచ్చాను అని పరిచయం చేసుకున్నాడు. అవును. కుడి చేయి మణికట్టు పైన ఆ చక్రం ఆకారంలో ఉన్న పచ్చబొట్టేమిటి? ఎవరు వేయించారు అన్న ప్రశ్నకు తెలీదు అంకుల్, చిన్నప్పటి నుండి ఇలాగే ఉంది అన్న సమాధానం విని కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నాడు. బాబు, లంకంత కొంప, కానీ నా వాళ్ళెవరూ లేరు. కారు ప్రమాదంలో పోయారు. అద్దెకివ్వాలన్న ఆలోచన లేదు, కానీ నిన్ను చూశాక ఇవ్వాలనిపిస్తోంది అనగానే థ్యాంక్స్ అంకుల్, రూమ్ చూడొచ్చా అంటూ అతనితో హాల్లోకి వెళ్ళారు. హాల్లో తగిలించి ఉన్న ఫ్రేమ్లు పటాలు చూసి, అంకుల్, కుడివైపు గదిలో మేరీమాత బొమ్మ ఉందా అని అడగగానే అవును, నీకెలా తెలుసు అని అడిగాడు. ఏమో అంకుల్, అలా అనిపించింది అంతే, ఎందుకో తెలీదు, ఎప్పుడన్నా వచ్చానేమో అనిపిస్తున్నది అన్నాడు. కుడివైపు గదిలో అతను, భార్య, చిన్న పిల్లాడు ఉన్న ఫోటో చూసి ఈ అబ్బాయి ఎవరు అంకుల్ అని అడిగాడు. నా భార్య కుసుమ, మా బాబు డేవిడ్ 20 సంవత్సరాల క్రితం పెద్ద కార్ యాక్సిడెంట్లో పోయారు. అప్పటి నుంచి జీవోత్సవంలా బతుకుతున్నాను. ఐఎమ్ సారీ అంకుల్ అని అలాగే గదిలో ఉన్న వస్తువులను చూస్తూ, మా ఇంట్లో కూడా చిన్నప్పుడు ఇలానే ఉండేదనిపిస్తున్నది అంకుల్ అన్నాడు. నాన్న, మొత్తానికి రూమ్ సంపాదించాను అని సంతోషంగా ఫోన్ చేసి ఇంక మీరు అమ్మ రావచ్చు ఇక్కడికి అప్పుడప్పుడు అన్నాడు. ఎక్కడా రూమ్ అన్నదానికి అడయార్లో పెట్రోల్ బంకు దగ్గర. హౌస్ ఓనర్ కృపావరం అంకులు, చాలా మంచి ఆయన. అవును, మీకు చెన్నై పరిచయమేనా అన్నాడు. మేమక్కడ 7 ఏళ్ళు ఉన్నాం బాబు అన్నాడు. శేఖర్ ఫోన్ పెట్టాక సీత వంట పనిలో ఉండగా బీరువాలో పేపర్ తీసి మళ్ళీ ఒకసారి చూశాడు. యాక్సిడెంట్ గురైన వ్యక్తి అడయార్కు చెందిన కృపావరంగా, భార్య కరుణగా ఆధార్, పాన్ కార్డుల ద్వారా గుర్తించి ఇంటికి చేర్చారు. కరుణ అక్కడికక్కడే మరణించగా కృపావరం కోమాలో ఉన్నాడు. చదివి భ్రుకుటి ముడివేశాడు. వెంటనే కాగితాలు లోపల పెట్టేసి వచ్చాడు. ఆ రోజు శనివారం. అమ్మా నాన్నలను సెంట్రల్ నుండి ఇంటికి ట్యాక్సీలో తీసుకొని వచ్చి వీల్ చైర్లో ఉన్న కృపావరంకు పరిచయం చేశాడు. చూడగానే ఆనాడు కారు ముందు సీట్లో కాళ్ళు ఇరుక్కొని మూలుగుతున్న దృశ్యం గుర్తొచ్చి ఏమీ తెలియనట్టు కామ్గా ఉండిపోయాడు. సీతకు ఇవన్నీ తెలియదు కాబట్టి మామూలుగా మాట్లాడుతోంది. నాన్న, నీకో విషయం చెప్పాలి. అంకుల్కు రేపు హార్ట్ ఆపరేషన్ అట. ఈరోజు మధ్యాహ్నం హాస్పిటల్లో చేరుతున్నాడు. నువ్వు నాతో వస్తావా? అంకుల్కు కాస్త ధైర్యంగా ఉంటుంది అనగానే ఆయన బంధువులు ఎవరూ లేరా అన్న మాట విని హాల్లో వీల్ చైర్లో తిరుగుతున్న అతను, సార్, మా తమ్ముడు గోవాలో ఉన్నాడు. ఒక పెద్ద చర్చిలో పాస్టర్. చాలా బాధ్యతాయుతమైన ఉద్యోగం, అందుకని అన్నాడు. ఓకే సార్, నేను వస్తాను. ఎన్ని గంటలకు అన్నాడు ఇంకేమీ అనలేక. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక రెడీ అవ్వండి అంకుల్ అన్నాడు కృపావరం. నాయనా దేవి, ఒకసారి ఈ మందులు తెస్తావా అని ఒక చీటీ ఇచ్చాడు. అక్కడే కొనుక్కుందాం అంకుల్ అన్న మాటకు, కాదు బాబు, ఇక్కడ వేసుకొని బయలుదేరాలట అన్న మాటకు చీటీ తీసుకొని రోడ్డు మీదకు వెళ్ళాడు. సీత వంట అయ్యాక క్లీనింగ్ పనిలో ఉంది. కృపావరం శేఖర్ను ఒకసారి లోపలి గదిలోకి రమ్మని సైగ చేశాడు. బీరువా తెరిచి కొన్ని పత్రాల కట్టను ఆయన వీలునామాను ఇచ్చి భోరుమని ఏడ్చాడు. అయ్యో, ఇదేమిటి సార్ అన్నాడు శేఖరు. నాకు తెలుసు శేఖర్ గారు, నేను ఇక బతకను. ఆర్టరీస్ అన్నీ ఘోరంగా డ్యామేజ్ అయ్యాయట. కేవలం నా రిక్వెస్ట్ మీద ఆపరేషన్ చేస్తున్నారు. ఒక్క విషయం చెప్పాలని పిలిచాను అని అటు ఇటు చూసి, దేవి, నా కొడుకే అన్న విషయం నీకు తెలుసు, నాకు తెలుసు.
కానీ ఇద్దరం ఇప్పటి వరకు బయటపడలేదు. నేను ఇప్పుడు మధ్యలో వచ్చి మీ అనుబంధాన్ని దూరం చేసేంత చెడ్డవాన్ని కాదు. నా తదనంతర కార్యక్రమాలన్నీ ఎలా చేయాలి, ఎవరిని పిలవాలి అనేవి అన్నీ ఆ కాగితాల బొత్తిలో ఉన్నాయి. జరిపించే బాధ్యత మీకే అప్పచెబుతున్నాను అని కాగితాల కట్టను దాచమని చెప్పాడు. ఇంతలో దేవి టాబ్లెట్లతో వచ్చేసరికి ఏడుపు దిగమింగుకొని ఒకసారి యేసుక్రీస్తుకు వారి పద్ధతిలో నమస్కరించి కారెక్కాడు. కారులో దిగులుగా ఉన్న కృపావరాన్ని నాన్నని చూసి విషయం అర్థం కాని దేవి హాస్పిటల్లో చేర్చి డబ్బులు కట్టాడు. 3 రోజుల తర్వాత హాస్పిటల్ వాళ్ళిచ్చిన కృపావరం పార్థివ దేహంతో ఇంటికి చేరి కార్యక్రమాలు జరిపించారు. ఆ తర్వాతి రోజు గోవా నుండి వచ్చిన కృపావరం తమ్ముడు శేఖర్ను వెంటనే ఇల్లు ఖాళీ చేయమన్నాడు. తను స్వాధీనం చేసుకుంటున్నట్టు ప్రకటించాడు అందరి ముందు. వాళ్ళలో ఉన్న లాయరు సుబ్రమణియన్ ఆయన్ను బయటకు తీసుకొని వెళ్ళి ఆస్తి దేవి పేర రాసిన విషయం చెప్పగా 30 కోట్ల ఆస్తి ఎలా వదులుకుంటామండి, ముక్కు మొహం తెలియని వ్యక్తికి కట్టబెడితే చూస్తూ ఉండే అంత వెర్రిబాగుల వాన్న కోర్టు కీడుస్తాను అని పెద్దగా అరిచేసరికి అక్కడికి శేఖర్ వచ్చి, సార్, కృపావరం కొడుకే దేవి, ఆయనకు ఆ విషయం ఇన్నేళ్ల తర్వాత బహిరంగంగా చెప్పడం ఇష్టం లేదు, దయచేసి గొడవ చేయకండి అన్నాడు. వెంటనే పాస్టరు దేవి వద్దకు వచ్చి కౌగిలించుకొని ఒక్కసారి తనివి తీరా వలవలా ఏడ్చి ట్యాక్సీ ఎక్కి సాగిపోయాడు. ఇదేమీ అర్థం కాని దేవి అవాక్కై అలా చూస్తున్నాడు. దూరంగా ఎక్కడో మైకులో జననం ఒరువలి మరణం పలవలి కాలియల్ కెప్పెదో పాసమేను తాయిమొలి అన్న పాట వస్తూ ఉంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.